టి నరసింహమూర్తి గారు, జి దుర్గ గారు. ఆయనేమో ఐటీఐ, ఆవిడేమో హౌస్ వైఫ్. భర్త వయసు 40 ఇయర్స్, భార్య వయసు 30 ఇయర్స్. తిరుపతి నుంచి వచ్చారండి. వీళ్ళకి ఫైబ్రాయిడ్ ఉందన్నారు. పిల్లల కోసం వెళ్తే ఫైబ్రాయిడ్ ఉంది, గడ్డ ఉందమ్మా అన్నారు. ఆ గడ్డకి ఆపరేషన్ చేయాలన్నారు, చేసేశారు. లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ చేసేశారు. అది 2025లోనే. కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదండి. ఒకవేళ వచ్చినా అది నిలబట్టలేదండి. ఏమిటి సమస్య అంటే, మరి ఆపరేషన్లు అయిపోయినాయి కాబట్టి ఐవీఎఫ్లకు వెళ్దామా అంటూ మొదలెట్టారు. కానీ చివరికి నా గురించి తెలుసుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి అని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది సార్? 40 days. 40 daysలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. చెప్పండి సార్, అసలు మీకు ఎలా తెలిసింది? నాకు మా ఫ్రెండ్ రెఫర్ చేశారండి సార్. వాళ్ళు ఎట్లా తెలిసింది? వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళకి అంటే వచ్చిందా ప్రెగ్నెన్సీ? వచ్చింది. వచ్చిన వాళ్ళు చెప్పారు మీకు. అవును సార్. సో భగవంతుడు ఆ రూపంలో దారి చూపించాడు. ఒక వచ్చిన ఫ్రెండ్ ద్వారా తెలిసేటట్టు చేసి, వీడియోలు వినేటట్టు చేసి మిమ్మల్ని ఇక్కడ లాక్కొచ్చాడు. అలాగే వారు అర్థం చేసుకుని మన క్రిముల కాన్సెప్టు, హార్మోన్ల కాన్సెప్టు అర్థం చేసుకుని ఈ ఆపరేషన్ వల్ల మనకు ఉపయోగం లేదులే, ఒక్కసారి అక్కడికి వెళ్ళి ప్రెగ్నెన్సీకి ప్రయత్నిద్దామని ట్రై చేశారు. చక్కగా 2 నెలలు క్రిములకి మందులు వాడిచ్చాం, ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. అది కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా కాదు. చక్కగా అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు, ఎస్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 7 weeks అని ఇచ్చేశారు. అలాగే చూడండి, బొమ్మలు కూడా ఇచ్చారు. గర్భసంచిలో ఉందమ్మా, ట్యూబుల్లో కాదు అని చెప్పి ప్రశాంతంగా ఇచ్చారు. మరి దీని గురించి ఎంత భయపెట్టారండి. ఫైబ్రాయిడ్ ఉందన్నారు, దానివల్ల ప్రెగ్నెన్సీ రాదన్నారు, వచ్చినా నిలబడదన్నారు. మరి అలాగే ఇంకా చాలా రకాలైన, అంటే పెళ్ళి ఎన్నాళ్ళు అయింది మీకు? 2 years అయిపోతుంది. 2 years అయింది. అలాగే వయసు ఎక్కువైపోయింది అన్నారు. 40 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా మరి కణాలు కానీ అండాలు కానీ తేడా అయిపోతాయి అన్నారు. కానీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? 40 ఉన్నా తెచ్చుకోవచ్చు. భార్య 30 ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? న్యాచురల్గా 30 కాదు 53 ఉన్నా తెచ్చుకోవచ్చు అని చెప్పాం. లేడీస్కి 53 ఏళ్ళ వరకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. 53 దాటితే రిటైర్మెంట్. ఈ లోపల ఎక్కడన్నా 20 ఏళ్ళకే 30 ఏళ్ళకే అండాలు ఆగిపోయినాయి, నెలలు ఆగిపోయినాయి అంటే రిటైర్మెంట్ కాదు, రిపేర్ చేసుకోవచ్చు, అండాలు తెచ్చుకోవచ్చు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. లాప్రోస్కోపిక్ సర్జరీలు ఫెయిల్ అయిన, మయోమెక్టమీలు చేయించిన మరి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది మందులతో. చక్కగా మన మాట విని మన మందులు వాడుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మరి ఈరోజు ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇలా మందులతో అని చెప్పి మీ ముందుకు వచ్చి చక్కగా వీడియో ఇచ్చారు. అలాగే ఇదివరకే ప్రెగ్నెన్సీలు రావడం, ఒకసారి ఎప్పుడో వచ్చి పోవడం కూడా జరిగితే, అలా కాదు, హార్ట్ బీట్ రాలేదప్పుడు, ఇప్పుడు హార్ట్ బీట్ కూడా వచ్చింది. గమనిస్తే 142 beats per minute అని స్కాన్లో నీట్గా ఇచ్చారు. అంటే బిడ్డని రానివ్వకోకుండా చేసిన క్రిమి, వస్తే బిడ్డని పొడిసేసిన క్రిమిని మనం తొలగించాం. అందుకే మళ్ళా రాని ప్రెగ్నెన్సీ వచ్చింది. చక్కగా ప్రెగ్నెన్సీ నిలబడింది. పొడవడానికి క్రిమిగాడు లేడు, వాడిని తొలగించాం. మన బిడ్డని డ్యామేజ్ చేయడానికి వాడిని లేకోకుండా చేసాం. కాబట్టి బిడ్డ మనకి హార్ట్ బీట్తో కనపడింది. అది ఆల్ ది బెస్ట్ అండి నరసింహమూర్తి గారు.